అప్పుడైతే నోవహు దినాల్లో నీళ్ళు వలన, వరద వలన పుట్టుకోబడిందంట. కానీ ఇంకా నెక్స్ట్ ఎలా తెలుసా? మనం అనుకున్నట్టు రీజన్ కాదు, ఒక స్థలం కాదు, ఒక చోటు కాదు, ఫర్ ఎవర్ జడ్జ్మెంట్, ఇటర్నల్ జడ్జ్మెంట్. ఈరోజు ఈ వాక్యం వెంటనే మనము మొదటగా పరిస్థితి అర్థం చేసుకోవాలి, రెండోదిగా దేవుని రాక సూచన చూడాలి, మూడోదిగా మనం ఏ స్థానంలో ఉన్నామో గ్రహించుకోవాలి. వేర్ డు వి స్టాండ్? ఆయన రాక వస్తే నేను ఎత్తబడతాననే క్రైస్తవులు అంటే పనికి మాలిన క్రైస్తవులు అండి. ఐఎమ్ సారీ టు సే దిస్, ఇట్ మై బి షాకింగ్ ఫర్ యూ. ఈరోజు ఆ విషయం దేవుడు మీతో మాట్లాడమని తెలియజేస్తాడు. ఎందుకంటే చాలా మందికి దేవుని వస్తే చాలు, ఎక్కేస్తాను చాలు, నీ ఆ సన్నిధిలో పరలోకంలో గాలు పెడితే చాలు, ఏదో బ్రతికిపోతాను, అక్కడ ఏదో ఉండిపోతే సరిపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో అలాంటి బ్రతుకు అలవాటు అయిపోయింది. అలాంటి బ్రతుకు అలవాటు అయిపోయింది. ఏంటి తెలుసు? ఏదో బ్రతుకుతే చాలే, ఏదో ఒక మొంతక కూటి తింటే చాలులే, ఏదో ఒక గుహలో, ఏదో ఒక మూల, ఏదో ఒక గదిలో నివసిస్తే చాలులే. పరలోకంలో దేవుడు అలా ఉండాలని ఆశపడతలేదండి. మీరు ఎవరైనా అలా ఉండాలని ఆశపడుతున్నారా? ఈరోజు మీ ప్రయాస, మీ ఆశ, మీ దృష్టి అంతా ఈ లోకంలో ఎంతకాలం, ఎంతగా బ్రతుకుతా, ఏమి చేస్తాననేది చూసుకుంటున్నారు. కానీ నిరంతరం ఉన్న రాజ్యానికి ఏదైనా ప్రయాసపడ్డారా? అక్కడ ఏ స్థానంలో ఉంటారు? ఇక్కడ చదువుతున్నారు 12 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చదివే వాళ్ళు ఉన్నారు. దేని వరకు? ఈ ఉద్యోగంలో మంచి ఉద్యోగం కొరకు, ఈ లోపల మంచి ఉద్యోగం కొరకు, మంచి ఇల్లు కొరకు, మంచి వాక్యుల కొరకు. మరి పరలోకంలో అక్కడ కూడా స్థానాలు ఉన్నాయి, అక్కడ హెచ్చింపు ఉంది, అక్కడ ఘనత ఉంది. అక్కడ యేసుప్రభు చెప్పిన బోధనలు అనేకసార్లు చెప్పాడు. యేసుప్రభు అనేకసార్లు వివరిస్తున్నాడు, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను. అసలు బైబిల్ మొత్తంలో నూతన నిబంధనలు చూస్తే ద మోస్ట్ హైలైటింగ్ ఇస్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. సెకండ్ మోస్ట్ ప్రీచ్డ్, ఫస్ట్ నెంబర్ 1 మోస్ట్ ప్రీచ్ ఇస్ హెల్. యేసుప్రభు బోధనలో యేసుప్రభు పరలోకం కన్నా నరకం గురించి ఎక్కువ చెప్పాడంట. మీకు ఎంత తెలుసు నరకం గురించి? నరకం అన్న మాట ఉంటే ఏంటంటే భయపెడుతున్నారా అంటారు. యేసుప్రభు భయపెడతానికి వచ్చాడా? యేసుప్రభు భయపెట్టాడా? మరి ఎందుకు నరకం గురించి ఎక్కువగా చెప్పాడు యేసుప్రభు? నరకం గురించి చెప్పిన తర్వాత ఎక్కువగా యేసుప్రభు చెప్పింది ఏంటి తెలుసా? నేను తిరిగి వస్తానన్న మాట చెప్పాడు. పరలోకం కన్నా నేను తిరిగి వస్తా. యేసుప్రభు వస్తాను అన్నమాట యేసుప్రభు నూతన నిబంధనలు చూస్తే 21 సార్లు చెప్పాడంట నేను తిరిగి వస్తానని.